మనం వాడుతున్న వాహనమే మన దేవుళ్ళుగా మారిపోయిన కాలంలోనికి మనం వచ్చాం. చాలా వరకు కుర్రవాళ్ళు, చాలా వరకు పెద్దవాళ్ళు కూడా అదే విధంగా ఉంటారు. వాళ్ళు వాడుతున్న బైబిల్ చిరిగిపోయిన ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు వాడుతున్న బండికి గీత పడితే మాత్రం ప్రాబ్లమే. సైకిల్ మీద వచ్చినోడికి ఒక విలువ అని తెలుసుకుంటున్నాం, బైక్ మీద వచ్చినోడికి ఒక విలువ అని తెలుసుకున్నాము, కారు మీద వచ్చినోడికి ఒక విలువ అని తెలుసుకున్నాం. మన విలువ పెరగాలంటే ఒంటి మీద ఉండాలి. ఏదో సినిమా డైలాగ్ లాగా మన విలువ పెరగాలంటే ఒంటి మీద ఉన్న వస్తువుల వల్ల మన విలువ పెరుగుతుందని లోకం నేర్పిస్తుంది. ప్రేమైన దేవుని పిల్లారా, లోకానికి బాగా అలవాటు అయిపోయింది అది కూడా. అదే మన విలువ పెరగాలంటే వస్తువులు బట్టి. మన విలువ వస్తువులు పెంచుదని అనుకుంటే ప్రేమైన దేవుని పిల్లారా, వస్తువులు ఉన్న వారికి చాలా మందికి విలువ లేదు. వస్తువులు ఉన్న వారికి చాలా మందికి విలువ లేదు. ఎందుకంటే వాళ్ళు వస్తువులే దేవుళ్ళుగా భావించుకున్నవారు. వారికి ఉన్న వస్తువులే వాళ్ళ దేవుళ్ళుగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో దాన్ని బట్టి వారు గర్విస్తున్నారు. అదే చెప్తుంది బైబిల్. ఇప్పుడు కొంతమంది గుర్రాలు బట్టి గర్వపడతారు. అతిశయించడం అంటే గర్వపడడం. కొంతమంది రథాలను బట్టి గర్వపడతారు. మనం దేన్ని బట్టి గర్వపడాలని బైబిల్ స్పష్టంగా చెప్తుందంటే, నీ దేవుడైన యెహోవాను బట్టి గర్వపడమని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. నీకెన్నున్నా నీ గర్వం అణిగిపోయే ఒక రోజంటూ వస్తుంది. ఎన్నున్నా గర్వం అణిగిపోయే రోజంటూ ఒకటి వస్తుంది. అవి ఉండడం కాదు, వాటి వలన గర్వించొద్దు అంటుంది బైబిల్. అవి ఉండడం తప్పు కాదు, వాటి వల్ల గర్వించడం అనేది తప్పు అంటుంది బైబిల్. నువ్వు గర్వించాలంటే దేన్ని బట్టి గర్వించాలంటే కనిపించే దాన్ని బట్టి కాదు, కనిపించిన దేవుని బట్టి గర్వించాలి. నీకు అక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి, తప్పేమీ కాదు, కానీ దాన్ని బట్టి గర్వపడకు. అర్థమవుతుందా? మెడలో ఉన్న వస్తువుని బట్టి గర్వపడకు, వేసుకున్న బట్టలు బట్టి గర్వపడకు, నువ్వు తొక్కుతున్న బండిని బట్టి గర్వపడకు, నువ్వు కట్టుకున్న ఇంటిని బట్టి గర్వపడకు. దేన్ని బట్టి గర్వపడాలి? కనిపించే దాన్ని బట్టి గర్వపడకండి, కనిపించని దాని కొరకు గర్వపడండి. ఆ కనిపించనిదే దేవుడు. అర్థమవుతుందా? దేవుని బట్టి మనం అతిశయించాలి, దేవుని బట్టి అతిశయించాలి. కనిపించేది నీ గర్వాన్ని ఒకరోజు అణిచేస్తుంది. ప్రేమైన దేవుని పిల్లారా, కనిపించేదే ఏదైతే కనిపించిందో, ఏదైతే మన చేతిలో ఉందో, చేతిలో ఉన్న దాన్ని బట్టి మనం గర్విస్తే ఒకరోజు ఆ చేతిలో ఉన్నదే నిన్ను అధపాతాళానికి తొక్కేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అవునా కాదు చెప్పండి? అవునా? మన చేతిలో ఉన్న దాన్ని బట్టి గర్వపడ్డాం అనుకోండి, ఆ చేతిలో ఉన్నదే, ఆ గర్వమే పడిపోవటానికి ముందు గర్వం నడుస్తుందట. మనం తెగజారిపోవడానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం. మనం పడిపోవడానికి ముందు ఏం నడుస్తుందండి? గర్వం నడుస్తుంది. కనుక గర్వం నడుస్తుంది కనుక మనకు ఉన్నదాన్ని బట్టి గర్వపడడం కాదు, మనం కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి గర్వపడాలి. ఆ దేవుడినే హృదయంలో మనం ఉంచుకోవాలి దేవుడిని. ఎవరిని మనం ప్రతిష్ఠించుకున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నాం? తెల్లవారు లేచిన వెంటనే బలుని ఆరాధించిన వారు ఉన్నారు. ఆరాధించడం అంటే పూజించడం, వాటికి ఏదో కట్టడం అని నేను చెప్పట్లేదు. ఆరాధించడం అంటే అదే బ్రతుకు అండి. బల్లే బ్రతుకు అండి. వారి గుర్రాలే వారి బ్రతుకు, వారి స్టేటస్ వారు చూపించుకోవడానికి అండి. సహజంగా సామాన్యమైన తక్కువ రేట్లో ఉన్న బండి అయితే అయిపోద్ది, కానీ వారు చూపించుకోవడానికి వారి బండే వారి బ్రతుకు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఈ ఒక్క విషయంలో కాదు ప్రియమైన దేవుని పిల్లరా, వారు దేవుడుగా దేన్ని భావించుకుంటున్నారంటే వారు కలిగి ఉన్న వాహనాలు బట్టి వారు గర్వపడుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరి పెద్ద పెద్ద కోటీశ్వరులు, మిడిల్ క్లాస్ లో మన చర్చిలో కూర్చున్న వారికి, లేకపోతే మిడిల్ క్లాస్ లో ఉన్నవారు కూడా నేను చెప్పట్లేదు, పెద్ద పెద్ద కోటీశ్వరులు వాళ్ళు దేన్ని బట్టి గర్విస్తారు చెప్పండి? మీరు చెప్పండి అమ్మా, దేన్ని బట్టి గర్విస్తారు? వారికి ఉన్న బళ్ళు బట్టే కదా, వారికి ఉన్న బళ్ళు బట్టే వారు గర్విస్తారు కదా. అవునా కదా చెప్పండి? ఒక పాస్టర్ గారు కూడా దేన్ని బట్టి గర్విస్తాడు?
ఒక విశ్వాసులు కూడా దేన్ని బట్టి వాళ్ళ క్యాడర్ని తోస్తారు. వాడు కారు మీద వస్తే ఒక విలువ ఇస్తారు, వాడు ఫ్లైట్ మీద వస్తే ఇంకొక విలువ ఇస్తారు. ఏంటి, వీధిలో స్పీకరు, జిల్లాలో స్పీకరు, నేషనల్లో స్పీకరు, ఇంటర్నేషనల్ స్పీకర్ల పేర్లు. అర్థమవుతుంది. ఎందుకు ఇంటర్నేషనల్ అంటే ఏరోప్లేన్ మీద వస్తాడు కాబట్టి, ఇతర దేశాలు వెళ్తాడు కాబట్టి. అంటే వాడేండి 66 పుస్తకాల్లోనే ఉంది చెప్పడా? అర్థమవుతుంది. ఎవరికి విలువ ఇస్తారు? కారులో వచ్చిన వాడికి ఎక్కువ విలువ ఇస్తారు, కారుతో వచ్చిన వాడికి విలువ లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, కారు కన్నా కాలు ఎక్కువ రేటు. అవునక్క చెప్పండి, కారు ఎక్కువ రేటే, కాలు ఎక్కువ రేటే. కానీ దీనికి రేట్ ఎవరు? ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, ఫ్రీగా ఇచ్చాడు కదా. దేవుడు ఫ్రీగా ఇచ్చిన దానికి రేట్ కట్టం, రేట్లెస్, వాల్యూలెస్. కానీ మనిషి కనిపెట్టిన కారులో ఒకటి దిగాడు అనుకోండి, వాడిని పూజించేస్తారు. ఒకరిని గౌరవించడం తప్పు కాదు ప్రేమ దేవుని పిల్లరా. గౌరవించడం అంటే తప్పు కాదు, కానీ పూజించడం అనేది ఉంది, అది దేవుని స్థానాన్ని దొంగలించినట్లు. పూజించడం అనేది ఏంటి? దేవుని స్థానాన్ని దొంగలించినట్లు. సేవకుడు వచ్చిన వెంటనే ఆ సేవకుడి మీద పువ్వులు చల్లేయడము, ఆ సేవకుడికి వచ్చి సాష్టాంగ ప్రణామాలు చేసేయడము, ఆ సేవకుడి మీద పాలాభిషేకం చేయడం, ఆ సేవకుడిని ఎత్తి పట్టుకోవడం, ఆ సేవకుడి ముందులో ఒక రెడ్ కార్పెట్ వేయడం, ఇవన్నీ ఏంటంటే మీ గౌరవాన్ని ప్రదర్శించేది కాదు, మీరు వాడిని పూజించేస్తారని మీకు తెలియకుండానే. మీ గౌరవాన్ని ప్రదర్శించాలంటే మర్యాద ఇవ్వండి, తప్పులేదు, నమస్కారం పెట్టండి, తప్పులేదు. కానీ సాష్టాంగ ప్రణామాలు చేయవలసిన అవసరం లేదు ప్రేమ దేవుని పిల్లరా. ఎందుకంటే వాళ్ళకి ఎలాగ స్టేటస్ పెరిగిందంటే, వారు మామూలుగా ఉంటే, మామూలు స్పీకర్ అనుకోండి, అంత వాల్యూ ఎవరు అదే వాక్యం చెప్తారు. అవునా కదా చెప్పండి? ఏ వాక్యం చెప్తారండి? ఈ 66 పుస్తకాలు తీసేసి చెప్తారు కదా. వాళ్ళకన్నా గొప్పగా చెప్పేవారు కూడా ఉంటారు, నార్మల్ గా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి ఆ వాల్యూ ఎవరు? అర్థమవుతుంది. అసలు వాల్యూ ఎవరు? ఆ వాల్యూ ఎందుకు? అసలు వాల్యూయే ఎవరు? కానీ ఎవరికి వాల్యూ ఇస్తారంటే, కారులో తిరిగిన వాడికైతే వాల్యూ ఉంటది, షూట్లు వేసుకున్న వాడికైతే వాల్యూ ఉంటది, ఇంకా ఏరోప్లేన్ లో వెళ్ళేవాడికైతే వాల్యూ ఉంటది. ఇప్పుడు ఎవరు దేవుడుగా మలచబడిపోయారు వాళ్ళ దృష్టిలో? వాడికి ఉన్న స్టేటస్ ని బట్టి ఆ స్పీకరే వాళ్ళకి దేవుడు అయిపోయాడు. అర్థమవుతుందా? కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియకుండానే భ్రమలో పడిపోతున్నారు. ఏర్పరచబడిన వారిని సైతం యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది? అర్థమవుతుందా? గౌరవం అనే పేరు పెట్టుకొని మోసం చేసేస్తాం. గమనించుకోండి ప్రేమ దేవుని పిల్లలు, ఎవరు మన దేవుడు? మనం నమ్ముకున్నది ఒక దేవుడినే కదా. ఈ కొత్త దేవుడు ఎలా ప్రవేశించాడు అంటే, వాటి మీద నీకు మోజు ఎక్కువైపోతే వస్తువుల మీద అవే నీకు దేవుళ్ళుగా మారిపోతాయి. అవి ఆభరణాలు కావచ్చు, మెడలో వేసుకున్న ఆభరణాలు కావచ్చు, 10 మందికి చూపించుకోవడానికి మనం వేసుకుంటాం. కానీ అది పోతే మన ప్రాణం పోతుంది. అంటే ఎవరికి ప్రయారిటీ ఇచ్చినట్టుగా? ఒంట్లో వేసుకున్న ఆభరణాలకే, ఒంటిపై వేసుకున్న ఆభరణాలకే? చెప్పండి, ఎవరికి ప్రయారిటీ ఇచ్చినట్టుగా? ఆభరణాలకే అండి. ఒంటిపై వేసుకున్న ఆభరణాలు నీకు దేవుడు అయిపోయింది. అతిశిస్తున్నావు, దేన్ని బట్టి అతిశిస్తున్నావు? దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకునేటట్లుగా అతిశయించట్లేదు. కానీ మనం ప్రేమ దేవుని పిల్లరా, దేన్ని బట్టి అతిశయిస్తామంటే, మెడలో వేసుకున్న గొలుసులు బట్టి, నెక్లెస్లు బట్టి, తొక్కుతున్న బళ్ళు బట్టి మనం అతిశయిస్తుంటాం. ఆ అతిశయం అనేది శాశ్వతం కాదు ప్రేమ దేవుని పిల్లరా. అతిశయం ఎప్పుడైనా సరే నేను నాశనానికి నడిపిస్తుందని బైబుల్ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. మనం వేసుకున్న నగలను బట్టి, మనం కట్టుకున్న వస్త్రాలను బట్టి మనం అతిశయిస్తాం. కొంతమంది మొబైల్స్ ని బట్టి అతిశయిస్తారు, దీని మీద యాపిల్ సింబల్ ఉంటే ఆ రేంజ్ వేరే. అర్థమవుతుందా? ₹1,00,000 ఫోన్ వాడుతున్నాడని. ఇప్పుడు దేన్ని ఆరాధిస్తాడు వాడు? ఫోన్నే. ఒకవేళ వాడి కన్న బిడ్డ మొబైల్ కనుక కింద పడేసింది అనుకోండి, ఈ మొబైల్కి ఏదైనా డ్యామేజ్ అయితే
సేమ్ రివర్స్, బెడ్ కూడా డ్యామేజ్ చేస్తాడు. అంటే బెడ్ వాల్యూ ఎక్కువ, మొబైల్ వాల్యూ ఎక్కువ. అంటే దేన్ని ఆరాధిస్తున్నాడు వీడు? ఇండైరెక్ట్ గా ఆరాధిస్తున్నాడు. మరి ఎవరు దేవుడు? ఎవరు నీ దేవుడు? ఎవరు నీ దేవుడుగా మలుచుకుంటున్నావు? నీ మొబైల్ నీకు దేవుడు అయిపోయాడు కదా, అవునా? ఒకడు కారు దేవుడు అయిపోయాడు, ఒకడికి బైక్ దేవుడు అయిపోయింది, ఒకడికి మొబైలే దేవుడు అయిపోయింది, అవునా కాదు చెప్పండి? సీరియల్ చూస్తున్న ఆడవాళ్ళకి టీవీయే దేవుడు, టీవీయే దేవుడు కదా చెప్పండి? ఆ సీరియల్ వచ్చి అయిపోయినంత వరకు మరి బొగుడికి అన్నం లేదు, ఇంట్లో మాటలు లేవు, కూర్చొని మాట్లాడుకునే రోజులు పోయావు. ఆ సీరియల్ అవి రాత్రి 10 వరకు 12 వరకు కూడా మోగుతూనే ఉంటాయి ఆ సీరియల్. అంటే దేవుడు మీ దేవుడు ఎవరైతే ఇంటికి? టీవీ. ఎవరండి చెప్పండి? టీవీ. కనుక గమనించుకోండి, వాటిని బట్టి అతిశయించవలసిన అవసరం లేదు. వాటిని బట్టి అతిశయించవంటే నీ దేవుని అడ్రస్ నువ్వు మార్చేస్తున్నావు, నీ దేవుడిని నువ్వు మార్చేస్తున్నావు అని దాని అర్థం. గుర్తుపెట్టుకోండి. కొంతమంది గుర్రాలను బట్టి, కొంతమంది రథాలను బట్టి, కొంతమంది గుర్రాలను బట్టి అయితే దేవుడు నమ్ముకున్న నీవు నేను ఎవరిని బట్టి అతిశయించాలంటే దేవుడైన యెహోవాని బట్టి అతిశయించాలి, గర్వపడాలి. ఎందుకంటే శాశ్వతమైన లోకంలోనికి నడిపించి, ఇందాక పాట పాడుకున్నట్లుగా జగటమన్నులో నుండి మనల్ని, ఊబిలో నుండి మనల్ని లేవనెత్తింది దేవుని మాటలు, దేవుడు. కనుక ఎవరిని బట్టి అతిశయిస్తావు చెప్పండి? అర్థమవుతుంది? ఎన్ని ఉన్నా ప్రాబ్లం లేదు, తప్పు లేదు, కానీ వాటి అన్నిటిని బట్టి అతిశయించే రోజు అంటూ మన జీవితంలో ఉండకూడదు, క్రైస్తవునికి ఉండకూడదు. దాన్ని బట్టి అతిశయించకూడదు ప్రేమైన దేవుని పిల్లరా. ఈరోజు యేసుక్రీస్తు పుట్టాడని చాలా మంది సంబరాలు చేసుకుంటారు కదా, ఆ చర్చిల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ అతిశయం దేనికంటే వాళ్ళు వేసుకున్న బట్టలు బట్టి అతిశయిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? వారు వేసుకున్న బట్టలు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వారి లోపల వెలిగించిన ఆ వెలుగును సమాజానికి చూపించుకోవడానికి ఒకరు కూడా ప్రయాసపడరు ప్రేమ దేవుని పిల్లరా. ఎవరు ప్రయాసపడతారు చెప్పండి? పెద్ద పెద్ద చర్చిలోకి వెళ్తున్న వాళ్ళందరూ ఆర్భాటాలు, అంగులు, ఆర్భాటాలతో వెళ్తూ ఉంటారు, పూర్తిగా మేకప్ అయిపోయి వెళ్తూ ఉంటారు, పూర్తి డిగ్నిఫైడ్గా వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ దేన్ని చూపించడానికి వెళ్తారంటే నీలో ఉన్న వెలుగుని లోకంలోనికి చూపించాలని వాక్యం చెప్తే మన పై ఉన్న వస్త్రాలని చూపించుకోవడానికి మనం చర్చిలకి వెళ్తున్నాం. అంటే మన దేవుడు మారిపోయినట్టుగా కాదు చెప్పండి? వాళ్ళ దేవుడిని వాళ్ళు మార్చేసుకున్నట్టుగా కాదా? ఆ స్థితిలో ఉండకూడదు ప్రేమైన దేవుని పిల్లరా. గమనించుకోండి. మరో మాట చదువుకుందాం. యోబు గ్రంథం 12:6 చూడండి. యోబు గ్రంథం 12:6 చదువమ్మా. దోపిడి గాండ్రా కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించువారు నిర్భయముగా ఉందురు. దేవునికి కోపం పుట్టించేవారు నిర్భయముగా ఉందరు. వాళ్ళు ఏమని భావించుకుంటారంటే వారి బాహుబలమే తమకు దేవుడిగా భావించుకుంటాడు కొంతమంది. ఇక్కడ వచ్చేసరికి వేరే దేవుడు వచ్చాడు చూడండి. మొదట వచ్చేసరికి బొల్లే వారి దేవుళ్ళు, ఇక్కడికి వచ్చేసరికి ఇది క్రైస్తవులకు వర్తిస్తుందా వర్తించదా చెప్పండి? బళ్ళే దేవుళ్ళుగా భావించుకున్న వారు లేరా క్రైస్తవ్యంలో? ఉన్నారు. బయటకు దేవుడు అంటే యేసుక్రీస్తు అని చెప్తారు, కానీ వారి బండే వాడికి దేవుడు. బయటికి దేవుడు అంటే ఎవరంటే యేసు ప్రభువు వారే అని చెప్తాడు, కానీ వాడి బాహుబలమే వాడి దేవుడు అట. దేవుడికి కోపం పుట్టించి వారు కలరు. వాళ్ళు ఏమనుకుంటారంటే మా బాహుబలమే మా దేవుడు. ఏంటట? బాహుబలమే. తెల్లవారు లేచిన వెంటనే వాక్యం చదివే తీరిక ఉండదు, కానీ చాలా మంది యవనస్తులకి జిమ్కి వెళ్ళిపోయే తీరికలు మాత్రం ఉంటాయి. జిమ్కి వెళ్ళి బాడీని బిల్డ్ చేసుకొని అండి ఎలాగా? మరి దేవుడిని చూపించడం ఉందా, బలాన్ని చూపించుకోవడమే ఉందా చెప్పండి? దేవుడిని చూపించడం ఉందా?
బలాన్ని చూపించుకోవడమే. పల్లెటూర్ల వైపు చాలా తక్కువ, కానీ సిటీల వైపు అయితే బలాన్ని ఏ విధంగా చూపిస్తారు? బార్ ఇరిసిపెట్టి ఎలా నడుస్తారు అంటే చెంకలో చెగ్గట్లు పూసినట్టుగా. శంఖలో చెగ్గట్లు వచ్చేస్తే ఎలా ఉంటుంది, చేతులు ఎలా ఉంటాయి, ఎలా నడుస్తారు. దేనికి నడుస్తారంటే జిమ్కి వెళ్ళాను, బాడీ బిల్డింగ్. వీడు దేన్ని బట్టి గర్వపడతాడు? వెనకతలు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, లేకపోతే అమ్మా నాన్న ఉన్నారు, అవేటి అనవసరం. జిమ్కి వెళ్ళాడు అనుకోండి, ఒక సంవత్సరం లేకపోతే 6 నెలలు జిమ్కి వెళ్ళాడు అంతే. ఎందుకంటే 4 రోజులు జిమ్కి వెళ్ళాడు అనుకోండి, ఆడి మాటలు పట్టుకోలేమన్నమాట. ఎవరినైనా కొట్టేస్తాను అంటాడు. వీడు దేని మీద నమ్మకం ఉంచుకోండు చెప్పండి? తన బాహుబలం మీద నమ్మకం ఉంచుకున్నాడు. చెప్పండి, ఎక్కడ ఉన్న వాళ్ళు ఉన్నామా? ఉన్నారా? లేరా? లేరా? ఏంటి కేవలం జిమ్కి వెళ్ళి వారికేనా నా కష్టంతో నేను బతుకుతున్న అన్నోడు లేరా? దేవుడు నాకేటి చేశాడు, దేవుడు నాకేటి చూశాడు, నా కష్టంతో నేను పని చేసుకుని బతుకుతున్నాను, నేను రెక్కాడితే కానీ నాకు డొక్కాడదు, నా కష్టంతో బతుకుతున్నాను. దాని అర్థం ఏంటి? నీ బలాన్ని నువ్వు నమ్ముకుని నువ్వు బతుకుతున్నావు. దేవుడిని దేవుడిపై నమ్మకాన్ని పక్కన పెట్టావు. అర్థమవుతుందా? అలాంటి వారికి ఎవరు దేవుడు? వాడి కష్టమే వారికి దేవుడు అన్నట్టు ఫీల్ అయిపోతాడు. అవునా కాదు చెప్పండి? అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటది కదా అలాంటి వారు. వారి కష్టమే వారి బలం అంటే ఏంటి? వారి కష్టమే వారికి దేవుడు. దేవుడు నాకేటి చేశారని వారు చాలా మంది ఉన్నారు కదండి. అండి, దేవుడు మనకి ఏదైనా చేస్తే మనం ఏదైనా చేస్తామన్నట్టు ఫీల్ అయ్యేవారు చాలా మంది ఉన్నారు కదండి. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఇంతవరకు నడిపించాడు, నీకంటూ ఒక ఫ్యామిలీ ఇచ్చాడు, నీకంటూ ఒక జీవితం ఇచ్చాడు, నీకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించాడు. ప్రపంచం వేరే కదా, ఎవరి ప్రపంచం వాళ్ళది వేరే కదండి. నీకంటూ ఒక ప్రపంచాన్ని కంప్లీట్ గా సృష్టించాడు కదా. భార్య, పిల్లలు, భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు, ఇదంటూ ఒక ప్రపంచం ఉంది కదా. ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? దేవుడే కదా. నీ అంతా నువ్వు కలిగించుకున్నావా? నీ కష్టం మీద నీ బతుకుతున్నావని విర్రవీగుతున్నావే, నీ కష్టం మీద నువ్వు వర్ధిల్లుతున్నాను విరవీగుతున్నావే, ఇవన్నీ దేవుడిచ్చినవి కాదా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లరా. ఈ ఆనందం అంతా దేవుడిచ్చింది కాదా? మీ పిల్లలు ముద్దు పెట్టుకున్నప్పుడు, మీ పిల్లలు ఎత్తుకున్నప్పుడు, మీ పిల్లలు ఆదరించినప్పుడు, లాలించినప్పుడు, మీతో చక్కగా మాట్లాడుతున్నప్పుడు మీరు సంతోషపడుతుంటారు కదా. ఆ సంతోషం ఎవరిచ్చింది? నువ్వు కొనుక్కుంటే వచ్చిందా? ఎవరిచ్చింది ప్రియమైన దేవుని పిల్ల? దేవుడిచ్చింది కాదా? మరి ఎవరు దేవుడుగా మర్చిపోతున్నాడు? ఎవరు దేవుడిగా మలుచుకుంటున్నావో ఎవరిని? నీ కష్టాన్ని నువ్వు దేవుడిగా భావించుకుంటున్నావు, నీ బలాన్ని నువ్వు దేవుడిగా భావించుకుంటున్నావు. నీ బలం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? దేవుడు శాశ్వత కాలం ఉంటాడు, మన బలం ఎంతకాలం ఉంటుందమ్మా? ఎంతకాలం ఉంటుంది మన బలం? అయిపోయిందా చెప్పండి? అయిపోయిందా లేదా? మీ ఇద్దరు చెప్పండి, అయిపోయింది మీ బలం? అయిపోయింది. అది వస్తే మీకు అయిపోడు, మేడం మాకే అయిపోయింది. గట్టి కష్టపడలేదు. అర్థమవుతుంది? కష్టపడగలము గట్టిగా. అప్పుడు పూర్వకాలం చేసిన కష్టాలాగా మనం కష్టపడగలమమ్మా? చేయలేం. అయిపోయింది బలం. మరి అదే బలాన్ని మనం నమ్ముకున్నాం. దేవుణ్ణి నమ్ముకుంటే ముదిము వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడతాడు. నీ బలాన్ని నమ్ముకుంటే ఏంటి చెరువు మధ్యలోని ముంచేస్తుంది అనమాట. నీ బలం మధ్యలోకి వెళ్ళిన తర్వాత మునిగిపోతాం మన బలాన్ని మనం నమ్ముకుంటే. అర్థమవుతుంది? దేవుణ్ణి నమ్ముకోండి ప్రియమైన దేవుడు. ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవట్లేదు? దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రతి ఒక్కడు దేవుని వల్ల కాదు, నా కష్టం బట్టే బతుకుతున్నానని ఫీలింగ్ ఉంటాడు. దేవుడి మీద తిరుగుబాటు చేసే ప్రతి ఒక్కడు. దేవుణ్ణి విడిచిపెట్టేవారు కూడా అలాగే ఉంటారు ప్రియమైన దేవుని పిల్లరా. ఆరాధనకు వచ్చి ఆరాధన మానేసి, అంటే ఈ రోజున గురించి చెప్పట్లేదు, ఏదో పరిస్థితిని బట్టి మాడినవారు వేరే, పూర్తిగా మాడినవారు వేరే. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంజాయ్మెంట్ ఉందనుకోండి, దేవుడు అవసరం లేదు. ఎంజాయ్మెంట్ ఉంటే అవసరం లేదు దేవుడు. ఏదైనా పిక్నిక్లు, సంబరాలు, హడావిళ్ళు అవన్నీ ఉన్నాయనుకోండి, దేవుడు గుర్తుకు రాడు. కారణం వారి బలంతో వారు బతుకుతున్నాము అనే ఫీలింగ్స్ బయటికి చెప్పరు, కానీ ఇన్నర్ ఫీలింగ్ మాత్రం అలాగే ఉంటది. ఇన్నర్ ఫీలింగ్ లో ఉండకపోయినా వారి క్రియలు అవే చూపిస్తాయి. వారి క్రియలు అవే చూపిస్తాయి. దేవుని మీద తిరుగుబాటుతనమే చూపిస్తుంది వారి క్రియలు. వారి క్రియలు అంటే ఏంటి? వారు దేవుని దగ్గరికి, దేవుని విస్మరించి, దేవుణ్ణి విడనాడి వేరే కార్యానికి, అవసరం లేని కార్యానికి, కుటుంబ విషయంలో కాదు అవసరం లేని కార్యాలకి వారు వెళ్ళారంటే ప్రియమైన దేవుని పిల్లలు, దాని అర్థం ఏంటి? వారి బలము వారి దేవుడిగా మలచబడినట్లు,
వారి బలమే వారి దేవుడు. కొంతమంది దేవుని పట్ల ఆసక్తి చూపించరు, కానీ చివరికి వచ్చేసరికి దేవుడే కావాలి ప్రేమ దేవుని పిల్ల. ఎంత బలం ఉన్నాడైనా సరే, జిమ్లోకి వెళ్ళిన వాడైనా, వాడు కండలు తిరిగిన కాంతారావు అయినా, వాడికి చివరికి ఎవరు అవసరం పడుతుంది? దేవుడు అవసరం పడదా చెప్పండి? చాలా మంది బాడీ బిల్డర్స్ ఒకప్పుడు గోల్డ్ మెడల్, వరల్డ్ ఛాంపియన్సే ఈరోజు ఓత పట్టుకుని నడుచుకుని వెళ్తున్నారు. వారికి ఎవరు అవసరం చెప్పండి? దేవుడు అవసరం. మరి బలంగా ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదు. బలంగా ఉన్నప్పుడు చాలా మంది కుర్రాళ్ళకి చెప్పండి, సిటీలో ఉన్న కుర్రాళ్ళకి చెప్పండి, నన్ను చర్చికి రారని. చర్చికి రాడు, జిమ్కి వెళ్ళరని తెలియదు. జిమ్కి వెళ్ళరంటే తెల్లవారు 6 గంటలకు 4 గంటలకు లేచిపోయి వెళ్ళిపోతారు జిమ్కి, కానీ చర్చికి 10 గంటలకు రారా అని సరేను రాడు. కారణం ఏంటంటే వాడి బాహుబలం. మరలా ఆ బాహుబలాన్ని ప్రదర్శించడానికి రమ్మంటే మాత్రం వచ్చేస్తుంది. ఎక్కడికి? చర్చికి. బాహుబలాన్ని ప్రదర్శించడానికి రమ్మంటే వచ్చేస్తాడు. ఎందుకు చర్చికి? ఇంతకు దేవుడిని చూపించడానిక? కాదు ప్రియమైన దేవుని పిల్ల, వాడి బాడీని చూపించుకోవడానికి. ఎందుకు గర్వం అంటే వాడిలో ఉన్న గర్వం ఏంటంటే వాడి బలమే వాడి గర్వం. ఎందుకు అతిశయం? వాడికి ఉన్న బలం బట్టి వాడి అతిశయం. మన వెనకతలు 4 ఉన్నారు అనుకోండి, మనకు వచ్చిదా? మన వెనకతలు 4 ఉంటే బలం వచ్చిదమ్మా? 4 పొలిటీషియన్స్, 4 రాజకీయ నాయకులు, లేకపోతే తెలిసిన వారు 4 అంటే గోండాలు, రౌడీలు, అలాంటి వారు మన మీద చెయ్యేస్తే కొట్టేస్తామని, మన మీద ఎవరైనా చెయ్యేశారనుకోండి, ఒక్కసారి మన తరపున తిరగబడేవారు ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, మనల్ని ఆపగలరా? ఎవరైనా చెప్పండి, ఎవరైనా ఆపగలరా? అటువంటి వారు ఏమని ఫీల్ అవుతారు? గర్వంగా ఫీల్ అవుతారు లేదా? మరి ఎవరు దేవుడు అయినట్టుగా? వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నదన్నా చాలా మంది క్రైస్తవులు కూడా ఉన్నారు అలాగా. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే 20 మంది 10 మంది వారి వెనకతలు ఉన్నారు అనుకోండి, క్రైస్తవ్యానికి నేను వెన్నెముగ్గా నిలబడిపోతున్నాను అనుకో. క్రైస్తవ్యానికి నువ్వు నిలబడేది ఏంటి? నువ్వు నిలబడక ముందులే ఎంతో మంది క్రైస్తవ్యాన్ని తొక్కాలని చూశారు. అర్థమవుతుందా? తొక్కగలిగారు కిందకి. వెనకతలు నిలబడింది మహాశక్తి, దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి శాశ్వత కాలంగా నడుస్తూనే ఉంది క్రైస్తవ్యం. ఒకవేళ బలం ఉన్నోడు నిలబడ్డాడు అనుకోండి, బలం కొన్ని రోజులకి పోతుంది. పోదమ్మా, బలం పోతుంది. మన బలం బట్టి మనం అతిశయించకూడదు. మరో మాట చదువుకుని చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:19. నాశనమే వారి అంతము, ఏం దేవుడు అటమ్మా ఇక్కడ? మొదట మనం చదువుకున్నది ఏంటి? వారి రథాలు, వారికి ఉన్న బళ్ళే వాళ్ళ దేవుళ్ళు. రెండోదిగా చదువుకున్నాం ఏంటి? వాడి బలము, వాడి కష్టార్జితమే వాడి దేవుడిగా ఫీల్ అవుతాడు. మరి మూడోదిగా చదువుకున్నది ఏంటి? వారి కడుపే వారి దేవుడు. ఎవరు? బాగా తిండిపోతుడు. అర్థమవుతుందా? బాగా తిండిపోతుడు. క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి కదా, చాలా దగ్గరలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఏం కావాలి? ప్రతి ఒక్కరికి మాంసం కావాలి. ఏం కావాలండి? మాంసం కావాలి, బిర్యానీ కావాలి. మాంసం, బిర్యానీ ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే క్రిస్మస్ ఎవరికి? క్రీస్తుని ఆరాధించడానికి వచ్చావు కదా. ఇవన్నీ ఎందుకు అంటే అవి లేకపోతే ఎలాగవుతుంది? క్రిస్మస్ చేయనట్టుగా కనుక చేయనట్టు. కాబట్టి ఏం కావాలంటే మాంసం కావాలి, బిర్యానీ కావాలి, దమ్ బిర్యానీ కావాలి, ఎంజాయ్ చేయాలి. అర్థమవుతుందండి? వారి కడుపే వారి దేవుళ్ళు. పాస్టర్ గారి కడుపులు ఎలా ఉంటాయంటే ఈ క్రిస్మస్ అన్ని రోజులు ఏకం ఉబ్బిపోయి గుండీలు కూడా పట్టవు. గుండీలు కూడా అసలు వెనకతలు ఏ రోగం ఉంది, దేవుని పని ఎంత ఉంది నీ ద్వారా అని ఆలోచన సేవకులకి చాలా మందికి లేదు. పెడితే తినేయడం. వాళ్ళు ప్రేమ మీద, అభిమానం మీద పెడతారు. నీ ఆరోగ్యం మీద నీకు శ్రద్ధ లేదా?
ఉండాలా లేదా? దేవుడు ఇచ్చిన ఆరోగ్యం కదా ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావా క్రిస్మస్ రోజులన్నీ అన్ని రోజులు కంప్లీట్ గా? వారి కడుపే వారికి దేవుడు. ప్రార్థన అయిపోయిన వెంటనే పొలోమని పడిపోతారు అండాల మీద, డేక్షల మీద. ఎందుకంటే ఎప్పుడు తినలేదు ఎవరు కూడా, ఎప్పుడు ఎవరు అదే రోజు పెట్టినట్టు ఏదో అండమాన్ జైలు నుండి అప్పుడే విడుదలైన ఖైదీల్లాగా. ఎందుకు? వారి కడుపే వారి దేవుడు. ఒకరు పెట్టలేదు అనుకోండి, తగులే. ఇంకా పెట్టలేదంటే ఏమవుతుంది చెప్పండి? ఏదో పెళ్లిలోనే చికెన్ చికెన్ కోసం గొడవలు అయిపోయాట, విడాకుల వరకు వెళ్ళిపోయారు పెళ్లిలోనే. అర్థమవుతుందా? నేను విన్నాను, ఒక సేవకులు విశ్వాసులు ఏదో కష్టపడి మీటింగ్ పెడితే చికెన్ పెట్టరా సేవకులు పిలిచేసి అని అడుగుతున్నారట. అంటే వారికి ఏమైపోయింది? కడుపే వారి దేవుడు. ఏ హోటల్ నేను భోజనం తెప్పిస్తారు అని సేవకులు కొంతమంది అడుగుతారు. ఎందుకంటే వారి కడుపే వారికి దేవుడు. వారు ఎందుకంత లావుగా అయిపోతున్నారంటే తిండి మీద ఇన్స్ట్రక్షన్స్ కట్టేటి ఉండవు. తినాలి, కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరికలు చాలా మందికి, అంతమంది కాదు, చాలా మందికి కోరికలు. ఎందుకంటే వారి కడుపే వారికి దేవుడు. చాలా మంది ఎలా గొంతు మొయ్యి తింటారు. విశ్వాసులు కూడా ఎలా తింటారండి? గొంతుకు మొయ్యి తింటారు. చచ్చిపోతారేమో అరక్క. ఎందుకు? వారి కడుపే వారికి దేవుడు అయిపోయింది. అర్థమవుతుంది? చాలా ప్రార్థనలకు వెళ్ళినప్పుడు ఏం పెడతారని చూసే విశ్వాసులు చాలా మంది ఉంటారు. ఏం పెడతారని, ఎందుకంటే అలా నేర్పించారు. మరి ఈ వాక్యం ఆత్మీయ ఆహారం అంత వాల్యూ ఎవరు? ఆత్మీయ ఆహారానికి అంత వాల్యూ ఎవరు? అర్థమవుతుందా? కానీ శారీరక ఆహారానికి మాత్రం వాల్యూ ఇస్తారు. ఈ ఆత్మీయ ఆహారము ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు స్వీకరించరు, కానీ కంచంలో వేసింది మొత్తం కూడా స్వీకరిస్తారు. అంటే దాని అర్థం ఏంటి? వారి కడుపే వారికి దేవుడైపోయింది. వాక్యం వినడానికి ఉట్టు వాక్యం చెప్తారంటే వచ్చిన చాలా తక్కువ మంది ప్రేమైన దేవుని పిల్లరా. కిందని వాల్ పోస్టర్ కిందని ఉచిత భోజన వసతి కలదు అంటే వచ్చేస్తాం. అందరూ అనట్లేదు, అందరూ అలాగుండరు. కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. ఖచ్చితంగా భోజనాల కోసం అటెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భోజనాలు పెట్టడం తప్పు అనట్లేదు, భోజనాలు తినడం తప్పు అనట్లేదు, కానీ వారి కడుపే వారికి దేవుడుగా మారిపోకూడదు అంటున్నాను నేను వాక్యం ద్వారా. అర్థమవుతుందండి? పెట్టడం తప్పు కాదు, తినడం తప్పు కాదు, కానీ కడుపే మన దేవుడిగా మారిపోకూడదు. తిండి లేకపోతే దేవుడిని వదిలిన ప్రార్థనకి వెళ్ళకపోవడం అలాంటివి చేయకూడదు. ప్రియమైన దేవుని పిల్లలు, మనం ఏ స్థితిలో ఉన్నా ఆకలితో వెళ్ళినా సరే, ఆ రోజు ఆకలితో వెళ్ళిన ఆత్మీయ ఆహారాన్ని తిని వెళ్తున్నాం కనుక తృప్తి కలిగి మనం వెళ్ళాలి. మన కడుపు మీద మనం నమ్మకం ఉంచుకోకూడదు, తిండి మీద నమ్మకం పెట్టుకోకూడదు, దేవుని మీద నమ్మకం ఉంచుకోవాలి. ఎవరి మీదమ్మా? దేవుని మీద నమ్మకం ఉంచుకోవాలి. ఏమి ఇస్తారా అని మనం వెళ్ళకూడదు. అర్థమవుతుందా? ఫలానా ప్రార్థనకి వెళ్తే ఏమిస్తాడు, అది సేవకుడైనా విశ్వాసైనా, ఏమి ఇస్తారా అని వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, తప్పు. వాళ్ళు ఇస్తే తీసుకో, తప్పు లేదు, కానీ నీ ఆలోచనలు అలా ఉండకూడదు. ఎందుకంటే అవే నీ దేవుళ్ళుగా మారిపోతాయి. అర్థమవుతుంది? అవే నీ దేవుడుగా మారిపోతాయి. ఎంతవరకు తినాలి, ఎంతవరకు తినమని చెప్పాడు దేవుడు? నువ్వు అధిక తిండిపోతువైన ఎడల నీ గొంతుకి కత్తి పెట్టుకో అని బైబిల్ చెప్పింది సామెతల గ్రంథంలో. అధికంగా తినొద్దే అన్నది బైబిల్ అధికంగా తినొద్దు, అధికంగా తిండిపోతువైన ఎడల గొంతుకి కత్తి పెట్టుకోండి. దాని అర్థం ఏంటంటే నువ్వు తింటున్నది ఇంకా 2 ముద్దలు తింటున్నాము, అది తింటే మనకి ఫుల్ అయిపోద్ది కడుపు అనే లోపలే ఆపియాలి. అదే ఆరోగ్య సూత్రం బైబిల్ చెప్పింది. లోకం కూడా అదే చెప్తుంది. 2 ముద్దలు ఇంకా తినాలి, ఇంకా 2 ముద్దలు తిందాం, ఫుల్కి తిందాం అనే ఆలోచన ఎప్పుడు పెట్టుకోకండి. తగ్గించి తినండి. అర్థమవుతుంది? ఆరోగ్యం బాగుంటుంది. రేపొద్దున ఆకలితో ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది, సువార్త కోడికి అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. ఆ టైంలోని పిలిచి పెడతారు ఎవరైనా? ఆకలితో ఉండాలి. వెళ్ళండి. నీ కడుపుని అలా ఉంచుకుంటే కదా. అక్కడికి వెళ్తే ఏమిస్తారు, ఎక్కడికి వెళ్తే ఏమిస్తారు అంటే రేపు పొద్దున ఎవరినోడు మీటింగ్ పెడతాడు, వెళ్ళవా? కానీ వెళ్ళని వాళ్ళు ఉన్నారు, సేవకులే ఉన్నారు, వెళ్ళని వాళ్ళు ఉన్నారు. ఏమి ఇవ్వకపోతే వెళ్ళరు.
ఏమైనా ఇస్తే వెళ్తారు. విశ్వాసులు కూడా ఎలా ఉంటారంటే ఏమైనా తీసుకున్నోడికి విలువ ఇస్తారు, ఏమి తీసుకున్నోడికి విలువ ఉండదు. అదేంటో మరి అర్థమవుతుందండి. కానీ గమనించుకోండి ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరు దేవుడుగా మార్చబడుతున్నారంటే వారి కడుపే వారికి దేవుడు, వారి కడుపు వారికి దేవుడు అయితే నాశనమే వారి అంతం. చదవండి మరొకసారి, నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతులు ఎంత అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అంటే తిండి గోల, భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుకోండి. ఏం పెడతారు, ఏం తిండికి పెడతారు, ఏ కూర వండారు, ఏం వండారు, అది వండారా, ఇది వండారా, ఈ వంట గోల తిండి గోల ఏంటి ప్రియమైన దేవుడు? ప్రార్థనలో ఇవేంటండి? చాలా వరకు విశ్వాసులు ఇటు సైడ్ ఏమో నాకు తెలియదు, కానీ చాలా ప్రాంతాల్లో విశ్వాసులు ముఖ్యంగా సంఘ పెద్దలు కానీ సేవకుడితో తిరిగే ముఖ్యమైన విశ్వాసులు కానీ వీళ్ళు దేని మీద శ్రద్ధ పెడతారంటే సేవకుడు ద్వారా నేర్చుకున్నది ఏంటంటే వాళ్ళు ఏదైనా పెడతారా అనే ఆలోచన కలిగి ఉంటారు. అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఇది పెడతారన్న ఆలోచన, అలాంటి ఆలోచన కలిగి ఉండడం వల్ల వీడు దేనికి వెళ్తున్నాడంటే వాళ్ళు ఏదైనా పెడితే తిందామనే వెళ్తారు. ఆ ఆలోచన తప్పు. ఎవరైనా పెట్టట్లేదు, ప్రాబ్లం లేదు. ఎవరైనా పెడుతున్నారా, లిమిటేషన్ ఉండాలి. నీ కోరికలు ఉండకూడదు, అత్యాశలు అనేవి ఉండకూడదు. ఉన్నాయంటే అది దేవుడిని పక్కకు పెట్టేస్తున్నామని దాని అర్థం. నీ హృదయంలో వేరే దేవుడు ఉన్నాడు. ఎవరంటే తిండే నీ దేవుడు, నీ కడుపే నీ దేవుడు అని నువ్వు వెళ్ళిపోతున్నావు. నీ కడుపే నీకు దేవుడిగా మలచబడ్డాడు. కనుక గమనించుకోండి, మత్తయి సువార్త 6:24 చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 6:24 6:24 చదువు. 6:24 అమ్మా. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, ఒకటిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదంటే ఒకని పక్షంగా నుండి మరొకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసునుగా ఉండనారు. ఎవరికి దాసులుగా ఉండనారు? దేవునికి సిరికిని. ఎవరో ఒక్కలే ఉండాలి. నీ హృదయంలో బండైనా ఉండాలి, లేకపోతే దేవుడైనా ఉండాలి. అర్థమవుతుందా? సంపద నీ హృదయంలో బండైనా ఉండాలి, లేకపోతే దేవుడైనా ఉండాలి. నీ హృదయంలో బలమైనా ఉండాలి, నిన్ను నువ్వైనా సరిగా నమ్ముకో, సగంలో నాశనం అయిపో, లేదంటే దేవుడినైనా నమ్ముకోవాలి. నీ హృదయంలో దేవుడైనా ఉండాలి, ఆత్మీయ ఆహారం అయినా ఉండాలి, లేదంటే ఈ లోక సంబంధమైన ఆహారం తినేసైనా చచ్చిపోవాలి సగంలోనే. అర్థమవుతుందండి? నీ హృదయంలో సిరికైనా స్థానం ఉండాలి, దేవుడికైనా స్థానం ఉండాలి. రెండిట్లకి ఉండకూడదు. సిరిని సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ సిరికి హృదయంలో స్థానం ఇవ్వడం మాత్రం చాలా తప్పు. ధనాన్ని సంపాదించుకోవడం తప్పు కాదు, ధనం ఉంచుకోవడం తప్పు కాదు, కూడబెట్టడం తప్పు కాదు. అర్థమవుతుందా? దాని వల్లనే నేను బ్రతుకుతున్నాను అనుకోవడం చాలా తప్పు ప్రేమ దేవుని పిల్లల. అది లేకపోతే నాకు బ్రతుకు లేదు అనుకోవడం చాలా తప్పు. దాని మీద ఎక్కువగా నమ్మకం ఉంచుకోవడం చాలా తప్పు ప్రేమ దేవుని పిల్లల. దానికోసం అందరినీ తృణీకరించడం అనేది ఇంకా తప్పు. అర్థమవుతుందండి? సిరికిని దేవునికి మనం దాసులుగా ఉండలేము. ఒక దాన్నైనా వదిలేయాలి, దీన్నైనా వదిలేయాలి. ఈరోజు వ్యాపారం చేస్తే లాభం వస్తుంది, అటు వెళ్తే ఇటు ఉండదు. అర్థమవుతుందా? ఉంటుందా చెప్పండి? ఇక్కడ కూర్చుని మా అందరూ కూడాను నిలబడి నాతో సహా అటు వెళ్తే ఆరాధన ఉంటుందా? ఈ ఆరాధన చేస్తే అది ఉంటుందా? ఉండదు. మరి దేనికి మనం దాసులుగా ఉండాలి? దేవునికి దాసులుగా ఉండాలి. దేనికి దాసులుగా ఉండాలి? దేవునికి దాసు. రెండింటికి మనం దాసులుగా ఉండలేము. అయితే దానికైనా ఉండాలి, లేకపోతే దేనికైనా ఉండాలి. ఏదో పరిస్థితులను బట్టి తప్పు లేదు, కానీ ప్రతిసారి అది పనికిరాదు. అవునా? పనికి వస్తుందమ్మా?
నిద్ర వస్తుందా? పనికి వస్తుందా? ప్రతిసారి అలా పనికిరాదు ప్రియమైన దేవుని పిల్ల. సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరడు. ధనాన్ని నమ్ముకోకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. ధనాన్ని వాడుకోవాలి తప్పించి నమ్ముకోవడం అనేది చేయకూడదు. వాడుకోవడం తప్పు కాదు, నమ్ముకోవడమే తప్పు. ఎవరు దేవుడుగా ఉన్నారు? చాలా మందికి ధనమే దేవుడు కదండి, అవునా కదా? చాలా వరకు ధనమే దేవుడు. వారి హృదయంలో ఎవరు తిష్ట వేసుకుని కూర్చుంటారంటే ధనం. వారి హృదయంలో ఏలుబడి ఎవరు చేస్తారంటే ధనం. నోరు మాట్లాడకపోయినా నోటు మాట్లాడుతుంది. నోటు మాట్లాడిస్తుంది, కొట్టిస్తుంది, దెబ్బలు కాసేటట్లుగా చేస్తుంది, మాట అడేటట్లుగా చేస్తుంది, మాట పడేటట్లు కూడా చేస్తుంది. ధనం మూలం ఇదం జగత్. జగత్తులో ధనం వల్లనే మూలం, అన్నిటికీ మూలం ధనమే అంటున్నారు. కానీ ధనంతో జీవాన్ని కొనలేరు. గుర్తుపెట్టుకోండి. కొనగలమని చెప్పండి. ఎంత ధనం ఉన్నా కరోనా టైంలో చాలా మంది చనిపోయారు. లక్షాధికారులు, వడ్డీలకు తిప్పిన వాళ్ళు. ఎంత డబ్బు ఉంది? ఎంత డబ్బు ఉన్నది చెప్పండి. కోట్ల కొద్ది డబ్బులు ఉన్నవారు, లక్షాధికారులు, పేరు ప్రఖ్యాతి కలిగిన వారు ధనంతో జీవాన్ని కొనగలగలరా? ధనంతో ప్రాణాన్ని కొనగలరా? ధనంతో అన్ని సాధ్యపడదు ప్రేమ దేవుని పిల్లల. నీకు ఆరోగ్యం ఉన్నంత వారికి ధనంతో అన్ని సాధ్యమే. ఆరోగ్యం ఒకసారి ఊడిపోయిందంటే ధనంతో కూడా సాధ్యం కానివి కొన్ని ఉన్నాయి. ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, బంధుత్వాలు, బాంధవ్యాలు. ఇందులో కొంతమందిని ధనంతో కొనవచ్చు, కానీ అంతమందిని ధనంతో కొనలేము. కొంతమందిని కొనేసరికల్లా మన ధనంతో అన్ని కొనివచ్చు అనుకోవచ్చు, కానీ కొంతమంది ధనముకి అమ్ముడు పడిపోయే వాళ్ళు ఉండరు ప్రియమైన దేవుని పిల్లల. అర్థమవుతుందా? అభిమానాలకి, ఆప్యాయతలకి లొంగేవారు ఉంటారు. కానీ ధనానికి లొంగేవారు కొంతమంది ఉండరు. ధనానికి లొంగేవారు 90% మంది ఉండొచ్చు. అర్థమవుతుందండి? నీ అవసరంలో, నీ అక్కరలో, నీ ఆపద స్థితిలో నిన్ను హత్తుకునేవారు, నీ దగ్గరికి వచ్చేవారు కొంతమంది ఉంటారు. వాళ్ళు ప్రేమకు మాత్రమే లొంగుతారు. అర్థమవుతుందా? ప్రేమకు మాత్రమే లొంగుతారు, ధనానికి లొంగరు ప్రియమైన దేవునికి. వారి ధనముకి దేవునికి తాళి చేయకండి, ఒక్క దగ్గర ఉంచకండి, రెండిట్లకి పడదు. అర్థమవుతుందా? నువ్వు దేవునికైనా దాసుడిగా ఉండాలి, లేదా ధనానికైనా దాసుడుగా ఉండాలి. దేవునికి దాసుడిగా ఉంటే ప్రేమైన దేవుని పిల్లరా, ధనాన్ని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. దేవునికి దాసుడిగా ఉంటే ధనం రాదని కాదు, దేవుడు దాసుడిగా ఉంటే ధనం రాదా? రాదా? ప్రేమ దేవుని పిల్లలు వస్తుంది. దేవునికి మనం దాసుడిగా ఉంటే ఎలా వాడుకోవాలి, ఎక్కడ వాడుకోవాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదే దేవునికి దాసుడిగా ఉండకపోతే, ధనానికి మనం దాసులుగా ఉంటే మనకంటే చిన్నవారిని చిన్న చూపు చూసే క్యారెక్టర్ మనలోని మొలిచేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. గర్వం వస్తుంది రాదు. దేవుడి కన్నా ధనానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందండి? గర్వమే కాదు చెప్పండి ప్రేమ దేవునికి ఉండదా? ఆడు పేదని చూడడం, రాదని చూడడం, కొట్టడము, తోలనాడి మాట్లాడడం. ఎందుకు? ధనానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు కాబట్టి. ధనానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన వాడు గర్వపడతాడు. దేన్ని బట్టి గర్వపడతాడు అంటే తనకున్న ధనం బట్టే గర్వపడతాడు. దేన్ని బట్టి అతిశయిస్తాడంటే తనకి బాగా డబ్బు ఉంది కాబట్టి దాన్ని బట్టే అతిశయిస్తాడు. నన్ను ఎవడు ఆపలేడు అన్నట్టుగా ఫీల్ అవుతాడు. అర్థమవుతుందా? డబ్బు ఉంటే నా మాట చెల్లుతుంది, డబ్బు ఉంటే కొండ మీద కోతినైనా తీసుకురావచ్చు అంటాడు. ఏదో ఒక 10 కట్టలు పెట్టి కొండ మీద కోతిని ఇక్కడికి రమ్మని చెప్పు, వస్తుందా? రాదు. సామెతకైతే బాగానే ఉంటుంది. వస్తుందా? రాదు. ఎవడో పట్టుకుని వస్తే వస్తుంది. అర్థమవుతుంది? సృష్టిలో జీవరాశులు దేనికి డబ్బులు అవసరం లేదు. కేవలం ఎవరికి ఉందండి? జీవరాశులు దేనికి డబ్బులు అవసరం లేదు. ఎందుకంటే వాటికి స్వార్థం లేదు. వాటికి ఏం లేదండి. రేపటికి దాచుకోవాలనే ఆలోచన లేదు. ఆ ఒక్క ఆలోచన వల్ల డబ్బు అనేది పుట్టింది. రేపటికి దాచుకోవాలనే ఆలోచన వల్ల డబ్బు పుట్టిందండి. రేపటికి దాచుకోవాలనే ఆలోచన ఏదైతే ఉందో ప్రియమైన దేవుని పిల్లరా, ఆ ఆలోచన మనుషులను బాగా
నాటుకుపోయింది, బాగా నాటుకుపోయింది. అది తీయడానికి అసాధ్యం. అర్థమవుతుందండి? అసాధ్యం. రేపు దాచుకున్న పక్షులు ఉంటాయా? జంతువులు ఉంటాయా? ఉన్నాయి. చీమలు ఉన్నాయి. చీమలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ మీద వాటి మీద నమ్మకం పెట్టుకోలేదు. దాచుకోవడం తప్పు కాదు, నమ్మకం పెట్టుకోవడం తప్పు. అర్థమవుతుందా? అవి ఉన్నాయి కాబట్టి నేను గర్వపడతాను, నా భుజాలు ఎత్తుతాను, నా బారు ఎత్తుతాను. అర్థమవుతుందా? 5 ఉంగరాలు చూపించుకొని తిరుగుతాను అని గర్వపడకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎంతున్నా తగ్గే ఉండాలి. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. అర్థమవుతుంది? పెద్ద పెద్ద బిలియనియర్స్ ఉంటారు కదా, బిలియనియర్స్. టాటా గారు ఉన్నారు కదా, రతన్ టాటా గారు. అతనికి ఎన్ని ఉంగరాలు ఉన్నాయి? ఎన్ని బ్రాస్లెట్లు ఉన్నాయి? ఎన్ని చైన్లు ఉన్నాయి? ఏమైనా ఉంటాయి అతని మెడలోనే? అన్నీ ఉన్నాయి. ఎలన్ మస్క్ ఉన్నారు కదా, ప్రపంచంలో కుబేరుడు. ఎలన్ మస్క్ గారికి ఆయనకి ఏటు ఉండదు. అంతే ముఖేష్ అంబానీ గారికి ఆయనకి ఏటు ఉండదు. వాళ్ళ పిల్లలు వేసుకుంటారేమో కానీ. అర్థమవుతుందండి? ఆయనకి ఏటు ఉండదు. బాగా డబ్బు ఉన్నడికి ఏటు ఉండదు. ఈ మధ్య మధ్యలో మిడిపిడి సంపాదిస్తారు కదా, వీళ్ళు ఎంత లావు గేదెకి కన్ని కట్టినట్టుగా ఎంత లావు వేసుకుంటారు. ఎందుకంటే గర్వం చూపించుకోవాలి. అంతేకాదు, చాలా మంది ఉన్నారు కదా, మన కళ్ళ ముందు కూడా తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. 2 తులాలు కనుక కొని ఉండాలి, 2 తులాలు బంగారం కొని ఉండాలి. అర్థమవుతుందండి? మరి ఇంకేటి లేదు. అర్థమవుతుందా? మగవాళ్ళు చాలా తక్కువ మంది, ఆడవాళ్ళు అయితే మాత్రం 2 తులాలు బంగారం కొని ఉంటే చాలు, దాని మీదకి వచ్చేస్తుంది. అదే నల్లపూసల దండ పసుపుతాడు అనుకోండి, మెడలోని పసుపుతాడు అనుకోండి, లోపల ఉంటది. అదే 2 తులాలు బంగారం 3 తులాలు బంగారము నక్లీస్ గట్ట ఉందనుకోండి, అది మెడ మీదకి వచ్చేస్తుంది. ముందుకు లోపల ఉంది, బయట కిందకి ఇప్పుడు వచ్చింది అంటే వస్తుంది అంతే. మరి ఎందుకు అంటే గర్వం, అతిశయం. దేన్ని బట్టి? దేవుని బట్టి కాదండి. ఎవరు దేవుడు అయిపోయారు వాళ్ళకి? వాళ్ళ బంగారమే వాళ్ళ దేవుడు, వాళ్ళ సిరే వాళ్ళ దేవుడు, వాళ్ళు కలిగి ఉన్నదే వాళ్ళ దేవుడు అయిపోయింది. ఇక దేవుడు ఎవరు? వాళ్ళ హృదయంలో ఉన్న దేవుడు వేరే, యేసుప్రభు కాదు వారి దేవుడు. వారి హృదయంలో దేవుడు యేసుప్రభు కాదు. అర్థమవుతుంది? ఎవరు దేవుడిగా మలచబడ్డారంటే వారి బంగారము, వారికి ఆస్తి, వారికి ఉన్న అంతస్తు, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు వారి దేవుడిగా మలచబడింది. అర్థమవుతుందా? మనకి ఎవరు దేవుడిగా ఉండాలి? ఎవరిని బట్టి అతిశయించాలి చెప్పండి? ఇక్కడ కూర్చుని వాళ్ళు దేవుని బట్టి అతిశయిస్తారా? మీరు సంపాదించుకుని తప్పు కాదు, మీరు బిల్డింగ్లు కట్టుకోండి, బంగారం కొనుక్కోండి, ఏదైనా కొనుక్కోండి, కానీ అతిశయపడకండి. అతిశయం అనేది పడకండి, గర్వపడకండి. ఇంకొకరికి లేదని మనకుందని చిన్న చూపు చూడకండి. ఇంకొకరికి ఉందని మనకి లేదని నేర్చపడిపోకండి, బాధపడకండి. ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా ప్రియమైన దేవుని పిల్లరా? అన్ని ఉన్నప్పుడు ఎలాగ ఉన్నామో, ఏమీ లేనప్పుడు అలాగే ఉండాలి. ఏమీ లేనప్పుడు ఎలాగ ఉన్నామో అన్ని ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉండాలి. అర్థమవుతుందండి? కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోకూడదు. ఉన్నప్పుడు గర్వపడుతూ, లేనప్పుడు నేర్చించిపోతూ ఉన్నాం అనుకోండి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతాం. ఆ నమ్మకాన్ని కోల్పోకుండా చాలా జాగ్రత్తగా మనల్ని మనం కట్టుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. మన హృదయంలో దేనికి స్థానం ఇవ్వకూడదు, దేవునికి తప్ప ఈ లోకంలో దేనికి కూడా హృదయంలో స్థానం ఇవ్వకూడదు. ఇచ్చావంటే అది నిన్ను పాడు చేసేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇచ్చావంటే అది కంపల్సరీగా పాడు చేస్తుంది. దేనికైనా ఇచ్చి చూడండి, మీరు దేనికైనా ఇచ్చి చూడండి, అది నేను కంపల్సరీగా పాడు చేస్తుంది. నీ మైండ్ని పని చేయనివ్వకుండా చేస్తుంది. అర్థమవుతుందో లేదా? దేనికైనా, ఏ అలవాటుకైనా, దేనికైనా ఇచ్చారా హృదయంలో స్థానం. నీ హృదయంలో స్థానం నిలిచి ఉన్నది ఎవరు నిలిచి ఉంటారు? దేవుడే నిలిచి ఉండాలి. దేవుడు తప్ప నీ హృదయంలో ఎవరిని నమ్ముకున్నా వారు నట్టేట ముంచి వెళ్ళిపోతారు. దేవుడిని తప్ప నీ హృదయంలో ఎవరిని నమ్ముకున్నా ఏం చేస్తారండి? నట్టేట ముంచేస్తారు. బంగారాన్ని నీ హృదయంలో ఉంచుకున్న నట్టేట ముంచేస్తుంది. నువ్వు బళ్ళుని నమ్ముకున్నావా, బళ్ళు కూడా నిన్ను నట్టేట ముంచేస్తాయి. నీ బలాన్ని నమ్ముకుంటే బలం మధ్యలో ఊడిపోద్ది, నట్టేట మునిగిపోయినట్టుగా.
నువ్వు దేనికి ప్రయారిటీ ఇచ్చినా, అందుకే బైబిల్లో ఒక మాట అన్నాడు, నాకంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకండి. అంటే మన కొంతమంది మతోన్మాదులకి వేరేగా అర్థమైంది. నాకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించకండి అంటే తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, పిల్లలనైనా ఎవరిని ప్రేమించకండి. ఎందుకన్నాడు తెలుసా? ఎవరిని ప్రేమించకండి. ఎందుకన్నాడు తెలుసా? ఎక్కువగా అన్నాడు, పూర్తిగా ప్రేమించొద్దు అన్నాడు బైబిల్లోని. ఎక్కువగా ఎందుకు? ఒకరోజు మోసం చేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ రోజు నువ్వు తట్టుకోలేవు. అర్థమవుతుందా? ఒకరోజు మోసం చేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ రోజు తట్టుకోగలవా? చెప్పండి. మోసం చేయకుండా ఉంటారని చెప్పగలవా? అలాగే మోసం చేస్తారని చెప్పగలవా? అది చెప్పలేము, ఇది చెప్పలేము. కాడికి ఎలా ఉండాలి? లిమిటేషన్గా ఉండాలి. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునేటట్లుగా, తట్టుకునేటట్లుగా ఉండాలి. ఇంకా ఎలాగంటే హిమాలయాల్లోకి వెళ్ళిపోతారు కదా సాధువులు వెళ్ళిపోతారు. అది మనకి విజువల్ గా కనిపించేది. సాధువులు వెళ్ళిపోతారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కోపం ఉండదు, వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు, ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు ఏవి ఉండవు. నియంత్రణ ఉంటది వాళ్ళ బాడీ మీద, వాళ్ళకి నియంత్రణ ఉంటది. ఆ నియంత్రణే కావాలంటున్నాడు దేవుడు కూడా. నీ బాడీ మీద నీకు నియంత్రణ ఉండాలి. ఎవరైనా మనకి 2 మాటలు పొగిడినట్టు మాట్లాడితే వెంటనే మనోడని నమ్మకూడదు. పొంగిపోయి ప్రేమించి మనోడని నమ్మకూడదు. ఎవరైనా తిట్టాడంటే మన శత్రువు అని భావించుకొని వాడికి దూరం అయిపోకూడదు. నియంత్రణలో ఉండాలని చెప్తున్నాడు. నియంత్రణలో ఉండాలంటే కనిపించిన దేవుడిని నువ్వు ఎక్కువగా ప్రేమించు, కనిపించే వాడిని లిమిటేషన్ గా ప్రేమించు. అంటే కొలతలు పెట్టాను దాని అర్థం కాదు. మెలకువ కలిగి ప్రేమించు. కొలతలు పెట్టి కాదు, మెలకువ కలిగి ప్రేమించు. సర్వస్వం నీవే అనుకుని కొంతమంది యవన స్త్రీలు కొంతమంది పోకిరి యాదవులను నమ్ముతారు, పూర్తిగా ప్రేమిస్తారు, గాఢంగా ప్రేమిస్తారు, నట్టేట ముంచి వెళ్ళిపోతాడు. ఏమవుతుంది చెప్పండి? దేవుని ప్రేమ వాళ్ళలో ఉంటే నమ్ముతారు? అలాగా నమ్మరు కదా. అలా నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు. అర్థమవుతుంది? అలాగని తల్లిదండ్రులు తండ్రిని నమ్మి పసిబిడ్డని తండ్రి దగ్గర ఉంచి భార్య పనికి వెళ్ళడం, బయటికి వెళ్ళడం చేస్తే తన బిడ్డ మీదే తండ్రే చెరిచిన రోజుల్లోకి వచ్చాం మనం. చెప్పండి, నమ్మొచ్చా? చెప్పండి. తాతే ఒకడు ఈ మధ్య నిన్న ఇప్పుడు చూసాను, తాత మనవరాలపై అగత్యం చేయబోయాడట. నమ్మొచ్చా? ఎవరినైనా నమ్మలేం ప్రేమ దేవుని పిల్లరా. కనుక ఎవరిని ప్రేమించిన మనం ఎంతవరకు ప్రేమించాలంటే లిమిటేషన్. దేన్నైనా, ఏ వస్తువునైనా మనకు ఉందంటే వాడుకోవడానికి తప్పించి వాటి మీద నమ్మకం పెట్టుకోవడానికి మాత్రం కాదు. నువ్వు ఈ రోజు కొన్న బండి ఈ రోజే రిపేర్ అయిన బోల్డ్ అని ఉన్నాయి లేదు చెప్పండి. గాడ్స్ గిఫ్ట్ అంటావు, గాడ్స్ ఇచ్చిన గిఫ్ట్ అది రిపేర్ ఎందుకు అవుతుంది? అవునా కాదు చెప్పండి. దాని మీద రాసుకుంటాం గాడ్స్ గిఫ్ట్ అని రాసుకుంటాం. గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అయితే దానికి ఎందుకు ఫైనాన్స్? గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అయితే దానికి ఎందుకు టార్చర్? మనకి మధ్యలో పంచర్ అయిపోతే మధ్యలో పెంట పెట్టేస్తుంది. అవును కదా చెప్పండి. అవి మనకు వస్తువులు వాడుకోవడం వరకే, వాటిపై నమ్మకం పెట్టుకోవడానికి మాత్రం కాదు. వాటిని బట్టి గర్వించొద్దు అని అంటున్నాడు దేవుడు. ఇంక చూద్దాం, చివరికి చూసుకుని మనం ముగించుకుందాం. లోకసువార్త 12:21. లోకసువార్త 12:21. చూడండి. దేవుని ధనవంతుడు కాక అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. ఎవరు అవుతాయి? ఈ రాత్రి అయితే వెర్రివాడ, ఈ రాత్రి నువ్వు సిద్ధపరిచినవి ఎవరు అవుతాయి? ధనం మీద నమ్మకం ఉంచుకుంటే సడన్ గా వదిలేసి వెళ్ళిపోవలసింది కదా. ధనమే దేవుడు అనుకుంటే అర్థమవుతుందా? ఈ సృష్టిని కలిగించింది ధనమా? చెప్పండి, ధనమా దైవమా? దైవం ఈ సృష్టిని కలిగించింది, నిన్ను కలిగించింది, మీ అమ్మని కలిగించింది, మీ పిల్లలు కలిగించింది ఎవరండి? దైవం. ధనం మనుషులు కలిగించుకున్నది. ధనం ఏంటండి? మనుషులు కలిగించిన వస్తువు. ఆ వస్తువును గనక మనం నమ్ముకొని, ఈ వస్తువులు గనక మనం నమ్ముకొని
నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనేక సంవత్సరములకు ఉంటావో లేదు, అనేక సంవత్సరాల వరకు ఉంటామో లేదు. ఎంత కాన్ఫిడెన్స్ చెప్పేస్తామంటే రేపు తెల్లవారు ఉదయం 6 గంటలకల్లా వచ్చేస్తానులే అంటారు. ఈ మధ్యలో పోతే కాన్ఫిడెన్స్ ఎవరి మీద నమ్మకం? ఆడి మీద ఆడికి నమ్మకం. అర్థమవుతుంది? ఎవరి మీద నమ్మకం అండి? రేపు తెల్లవారు 6 గంటలకు వచ్చేస్తానులే అంటాడు. ఈ మధ్యలో పోతే అర్థమవుతుందా? అంత వాడు కాన్ఫిడెన్స్ పనికిరాదు. అందుకని క్రైస్తవులు వాడే ఒక పదం ఏంటంటే దేవుని చిత్తమైతే మరలా కలుద్దాం, దేవుని చిత్తమైతే మరలా కలుద్దాం, దేవుని చిత్తమైతే మరలా ఒక మీటింగ్ పెట్టుకుందాం, దేవుని చిత్తమైతే మరలా ఒక మీటింగ్ లో వచ్చే సంవత్సరం కలుద్దాం అంటారు. ఎందుకు అంటారు? గ్యారంటీ లేని టికెట్లు ఇవన్నీ. అర్థం ఎప్పుడు దిగిపోతాయో ఎప్పుడు లేచిపోతాయో తెలియదు, ఎవరికీ లేదు. బతుకుంటున్న మనకే లేదు. అర్థం ఎవరికీ లేదు. ప్రేమ దేవుడు గ్యారంటీ లేని టికెట్లు కాబట్టి వీటి మీద నమ్మకం ఉంచుకోకూడదు. అపోస్తుల కార్యం చూడండి 12:21 చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 12:21. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరం. హేరోదు విషయంలో ఏమనుకుంటున్నారట జనులు? నియమింపబడిన దినముల్లో హేరోదుని రాజుగా నియమించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారట? చెప్పండి, జనులు ఏమనుకుంటున్నారట? ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదు. అది కేకలు వేశారట, మీరే దేవుడు, మీరే, ఇది దేవుని స్వరం, దేవుడే మాట్లాడుతున్నాడు. కేకలు వేస్తే అతడు దేవుణ్ణి మహిమపరచనందున అతను ఏం చేయలేద? దేవుణ్ణి మహిమపరచలేదట. ఎవరినండి? దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను. ఇప్పుడు ఈ హేరోదు రాజు ఏమనుకుంటున్నాడు? తనకు తానే దేవుడు అనుకుంటున్నాడు. దేన్ని బట్టి అనుకుంటున్నాడు? అతడు మాట్లాడిన మాటలు ప్రజలు వింటున్నప్పుడు వాళ్ళకి ఎలాగనిపించిందని ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. దేవుడే మాట్లాడుతున్నాడు అన్నప్పుడు వీడు మాట్లాడే ఈ మాటల టాక్టిక్స్ ని బట్టి వీడు ఏమని ఫీల్ అయ్యాడంటే మళ్ళీ తిరిగిలేదు, నేనే దేవుడు. కొంతమందికి మాట్లాడే టాక్టిక్స్, మాట్లాడే తత్వం ఎక్కువగా ఉంటది. మాటలతో బురుడి కొట్టించేస్తారు, మాటలతో మాయ చేసేస్తారు. అవునా? నోట్లో బూర్లు ఉండేస్తారు. కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, నోటితో బూర్లు ఉండేస్తారు. అర్థమవుతుందండి? ఏం పెట్టరు, నోట్తోనే అన్ని పెట్టించినట్టు మాట్లాడేస్తారు. ఆ వచ్చి దానికి చేసేద్దాం చూసేద్దాం అంటారు, తెర ముసుతేటం ఉండదు. అర్థమవుతుందండి? మాటలతో మాయలు చేసేవారు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏమని ఫీల్ అవుతారంటే వాళ్ళ టాలెంట్ ఏంటంటే వాళ్ళ మాటలు బట్టే వాళ్ళు గర్వపడతారు. వాళ్ళ మాట తీరే వాళ్ళకి దేవుడిగా మారిపోద్ది. ఈ కోణం ఎప్పుడైనా విన్నారా మీరు? అర్థమవుతుందండి? బాగా ప్రసంగం చేసాడు అనుకోండి, బాగా ఈడే దేవుడుగా దేవుడని ఫీల్ అయిపోతాడు. బాగా వాక్యం చెప్పాడు అనుకోండి, వీడే దేవుడని ఫీల్ అయిపోతాడు. బాగా వాక్యం చెప్తున్నప్పుడు ప్రజలు దాన్ని వింటున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ మాటలు బాగా స్వీకరిస్తున్నందుకు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, దేవుని మహింపరచాలని చప్పట్లు కొట్టారు అనుకో, ఈడేమని ఫీల్ అయిపోతారంటే వీడి కోసం చప్పట్లు కొట్టేస్తారని ఫీల్ అయిపోతాడు. అర్థమవుతుందా? అలాంటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఆరాధించేటట్లుగా ప్రజల్ని మార్చేస్తారు కొంతమంది. అర్థమవుతుందా? ఆ మాటలు బట్టి హేరోదు రాజు గర్వపడ్డాడు. ఆ మాటలు బట్టి ఆ ఉన్న స్టేటస్ ని బట్టి గర్వపడి దేవుణ్ణి మహింపరచినందున, ప్రజలు పొగిడినందున కాదు. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, ప్రజలు పొగిడినందున కాదు, దేవుణ్ణి మహింపరచకపోతే ప్రమాదం. ప్రజలు పొగిడేనా లేదా? చదవండి మరొకసారి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా ఉపన్యాసం చేస్తున్నప్పుడు జనులు ఏమనుకున్నారట? ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని. అంటే అతడు దేవుణ్ణి మహిమపరచనందున, అతడు దేవుణ్ణి కాదు దేవుని స్వరం ఇది ఎంత మాత్రం కాదు, దేవుడు వాడుకుంటే నేను చెప్తున్నానని చెప్పబోయి ఏమనుకుంటున్నాడు? నాకు టాలెంట్ ఉంది,
నాకు మాట్లాడే టాలెంట్ ఉంది. అర్థమవుతుందా? తనకు తానుగా మహింపొచ్చుకుంటున్నాడు తన హృదయంలో. దేవునికి తన హృదయంలో స్థానం ఇవ్వలేదు. దేవునికి తన హృదయంలో స్థానం ఇవ్వలేదు. చాలా మంది సేవకులు వస్తున్నప్పుడు విశ్వాసులు పువ్వులు వేస్తున్నారు, పువ్వులు వేస్తున్నారు, సాష్టాంగ పడుతున్నారు. అర్థమవుతుందా? నమస్కారాలు చేస్తున్నారు. వాళ్ళు ఒక దేవుడిగా కొలుస్తున్నారు. సమాజానికి మనం ఏం నేర్పిస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లరా? వాళ్ళతో గౌరవం పొందుకోవడం తప్పు కాదు. వాళ్ళతో గౌరవం పొందుకోవడం తప్పు కాదు. ఇక్కడ హేరోదు రాజు ఏం చేశాడు తెలుసా? హేరోదు రాజు వాళ్ళు పొగుడుతుంటే నాకు కాదమ్మా, దేవుడిని పొగడాలమ్మా, దేవుడు పెట్టుకున్న దూతని నేను అని చెప్పుకోవాలి. అర్థమవుతుందండి? ప్రతి సేవకుడు కూడా విశ్వాసాలు తెలియక అలా చేస్తే అప్పుడు ఏం చెప్పాలంటే, అలా చేయకండి అమ్మా, తప్పు, దేవుణ్ణి మాత్రమే మహింపరచండి, ఆ డబ్బులు పేదలకు ఇవ్వండి అని చెప్పాలి. అలా చెప్పిన సేవకులు కూడా ఉన్నారు. తెలియక విశ్వాసాలు చేస్తే చెప్పిన సేవకులు కూడా ఉన్నారు. చెప్పిన సేవకులు ఉన్నప్పుడు కూడా అదే తప్పును ప్రదేశాలు విశ్వాసాలు చేస్తున్నారు. బలహీనులు బాగా. అర్థమవుతుందా? విశ్వాసులు బలహీనలు అయిపోతున్నారు. చాలా మంది విశ్వాసులు బాగా వాక్యం బోధించేసరికి వాడే దేవుడు అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు విశ్వాసులు. అటువంటి ఫీలింగ్స్ ఉండకూడదు ప్రియమైన దేవుని పిల్లలు. గౌరవించాలి, మర్యాద చేయాలి, తప్పులేదు. సన్మానించాలి, తప్పులేదు. ఎందుకంటే వారి పాదాలు సుందరములై ఉన్నాయని దేవుడు వాక్యమే సెలవిస్తుంది కనుక వారిని గౌరవించడం తప్పులేదు, వారికి మర్యాద చేయడం తప్పులేదు, వారిని మర్యాదగా చూసుకోవడం తప్పులేదు. కానీ అలాంటి తింగర పనులన్నీ చేయకూడదు. పువ్వులు వేయడము, కాలుకి సాష్టాంగం పడిపోయి నమస్కారం చేయడము. రాజమండ్రిలో ఒక పాస్టర్ ఉన్నాడు, ఆ పాస్టర్ మీద పాలు పోసి అభిషేకిస్తున్నారు. పాస్టర్ మీదే పువ్వులు జల్లుతున్నారు. ఇదేంటండి? తప్పు కదా? తప్పక చెప్పండి, తప్పేనా? అది ఎవరు తప్పు? కొంతమందిది మాత్రమే సేవకులు తప్పు అయితే విశ్వాసులది 100% తప్పు. విశ్వాసులు గుడ్డిగా వెళ్ళకూడదు. అర్థమవుతుందా? విశ్వాసులు పొగిడారు, ఏదో తెలియక పొగిడారు, ఏదో తెలియక చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అక్కడ కోఆర్డినేటర్లు అలా ప్రోత్సహిస్తారు, కోఆర్డినేటర్లు అక్కడ మీటింగ్స్ లీడ్ చేసేవారు అలా ప్రోత్సహిస్తారు. సేవకుడు చెప్పకపోయినా అలా చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా చేసినప్పుడు సేవకుడు ఏం చెప్పాలంటే, ఇలా చేయకూడదు. ఎందుకంటే పౌలు అలా చేయలేదు. పౌలుకి నువ్వే దేవుడివి, నువ్వే దేవదూతవి అని దాంట్లో వేసేయడానికి వస్తే బట్టలన్నీ చింపుకున్న, బాబు నాకు గడ్డి పొగడకండి, ఎందుకంటే ఏ రోజున గడ్డి కరిపించాడు, నాకు కూడా గడ్డి కరిపిస్తాడు. అర్థమవుతుందండి? మనం దేవుళ్ళుగా మారిపోకూడదు ప్రియమైన దేవుని పిల్లలు. మనలో ఒక టాలెంట్ ఉందనుకోండి, దాన్ని బట్టి మనం ఫీల్ గర్వపడిపోకూడదు. మనకు పాటలు పాడే టాలెంట్ ఉంటే మనం గర్వపడిపోకూడదు. మనకు ప్రార్థన చేసే టాలెంట్ ఉంటే గర్వపడిపోకూడదు. మనం నడిపించే టాలెంట్ ఉంటే మనం గర్వపడిపోకూడదు. మనం దేన్ని బట్టి గర్వపడకూడదు. దేన్ని బట్టి గర్వపడాలంటే దేవుని బట్టే గర్వపడాలి. అర్థమవుతుందా? క్లారిటీగా ఉందా? మనం దేనిని బట్టి గర్వపడకూడదు. దేనిని బట్టి గర్వపడాలి? దేవుని బట్టి గర్వపడాలి. మనకడ ఉన్న టాలెంట్ని బట్టి, వాక్ చాతుర్యాన్ని బట్టి మనం గర్వపడకూడదు. వాక్ చాతుర్యం ఎక్కువైపోయింది అనుకుని ప్రేమైన దేవుని పిల్లరా, కొన్ని రోజులకి నేనే దేవుడిని అంటాడు. తప్పులేదు, అలా అనేసి నేను అతను. ఎందుకంటే లోకం అలాగుంది. అలాగుందా లేదు చెప్పండి? రాత్రి దేవుడు నాకు కనిపించాడు అంటాడు, దేవుడు నాతోనే మాట్లాడాడు అంటాడు. ఇంకెవరితో మాట్లాడమ్మా వాక్యం ద్వారా రాత్రి దేవుడు నాతోనే మాట్లాడాడు, చెప్పు, వెంటనే చెప్పు అంటాడు ఇలా చోవెత్తి. ఎందుకు? వాడు గర్వపడుతున్నాడు. దేన్ని బట్టి గర్వపడుతున్నాడు? వాడే దేవుడిగా భావించుకొని గర్వపడుతున్నాడు. ఎక్కువగా మాట్లాడిన వారు కూడా అలాగ ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లరా. ఉన్నారో లేదు చెప్పండి? ఉన్నారు. అలా గర్వపడకూడదు. మనం దేన్ని బట్టి గర్వపడాలి? తండ్రి అయిన దేవుని బట్టే గర్వపడాలి. ఎవరు నీ హృదయంలో ఉండాలి? తండ్రి అయిన దేవుడే నీ హృదయంలో ఉండాలి. ఎవరికి ఈ హృదయం మందిరంగా మలచబడింది? నేను ఫస్ట్ పాటలో పాడుకున్నాం మనం. దేవునికి హృదయం మందిరంగా మలచబడింది. ఈ మందిరంలో దేవునికి తప్ప ఏ వస్తువుకి, ఏ టాలెంట్కి, ఏ పదవికి, ఏ అధికారానికి, ఏ బలానికి ఈ హృదయంలో స్థానం ఇవ్వకూడదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు అక్కడ ఉంటే ఉండొచ్చు, తప్పు కాదు, కానీ స్థానం మాత్రం ఇవ్వకూడదు. అర్థమవుతుందో లేదమ్మా? మనకు ఉంటే ఉండొచ్చు, వస్తువులైన, బంగారమైన, వజ్రాలైన, వైడూర్యాలైన, బలమైన, ఖ్యాతి అయిన, పేరైన, అధికారాలైనా, లేకపోతే మనకు ఉన్న బలమైన వెనకతల జనమైన ఎంతమంది ఉన్నా సరే వాటికి మనం విలువ ఇవ్వకూడదు. దేనికి విలువ ఇవ్వాలి?
దేవునికి విలువ ఇచ్చి ఆయన హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడు ప్రేమ దేవుని పిల్లగా నిత్య జీవానికి వారసులం అవుతాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక.